హలో గాయ్స్, వెల్కమ్ టు కావ్యాస్ కహాని. మీరందరూ హార్టికల్చర్ గార్డెన్ పార్ట్ 1 చూసే ఉంటారు. చూడకపోతే డిస్క్రిప్షన్ లో లింక్ ఇస్తాను, చూసేయండి. పార్ట్ 1 లో క్లాస్ రూమ్ కి లెఫ్ట్ సైడ్ ప్లాంట్స్ చూసారు కదా, ఇప్పుడు రైట్ సైడ్ ప్లాంట్స్ చూద్దాము. పార్ట్ 2 లో సేమ్ ఈ చెట్టు దగ్గరే ఆపాను, మీ అందరికి తెలిసే ఉంటుంది. దీని పేరు రేల చెట్టు. దీని తర్వాత కొంచెం ఏరియా మొత్తం మునగాకు చెట్లు ఉన్నాయి అండ్ ఈ ప్రెసెంట్ ఫ్లవరింగ్ స్టేజ్ లో ఉన్నాయి. దీనికి ఆపోజిట్ లో మంచి బ్యూటిఫుల్ ప్లేస్ ఉంది. మొత్తం కన్నుల విందుగా అనిపించింది చూడడానికి. చూస్తున్నారు కదా, మార్నింగ్ టైమ్ లో వెళ్ళాం ఈ ప్లేస్ కి. చూడడానికి అయితే ఒక మంచి ఐ ఫీస్ లాగా అనిపించింది. ఇంతకు ముందు ఈ ప్లేస్ లో అన్ని వెజిటేబుల్స్ ఉండేవి. నేను ఈ వీడియోని ఒక 20 days బ్యాక్ షూట్ చేశాను. టైంలో అయ్యప్పలందరూ పడి పూజలు చేసుకొని శబరిమల వెళ్తుంటారు కాబట్టి పూలకు ఫుల్ డిమాండ్ ఉంటుంది అని చెప్పి ఇలా ప్లాన్ చేశారు. ఇవన్నీ చామంతి పూలు, అన్ని ఒకే వెరైటీ, పూర్ణిమ వెరైటీ, yellow, white అండ్ పర్పుల్ కలర్స్. ఈ ఫ్లవర్స్ కి ముందు కొంత ఏరియా అంతా డ్రాగన్ ఫ్రూట్ ప్లాంటేషన్ ఉంది. ఇది పింక్ అమెరికన్ బ్యూటీ వెరైటీ, మొత్తం పల్ప్ అంతా పింక్ కలర్ లో ఉంటుంది. నేను తీసే టైం కి ఈ డ్రాగన్ ఫ్రూట్స్ హార్వెస్టింగ్ అయిపోయాయి. జనరల్ గా ఇవి ఎక్కడ చూసినా ఇలాంటి సిమెంట్ పోల్స్ మీదే పెంచుతారు. ఎందుకంటే వీటి ఈల్డ్ సరిగ్గా రావడానికి వీటికి చాలా స్ట్రాంగ్ సపోర్ట్ కావాలి. కాక ఈ డ్రాగన్ ఫ్రూట్స్ ని ఒక్కసారి ప్లాంట్ చేసుకుంటే 20 years వరకు వస్తాయి. అండ్ ఎలాంటి స్ట్రాంగ్ విండ్స్ నైనా తట్టుకోవాలి అంటే ఇలాంటి సిమెంట్ పోల్స్ అవసరం. వీటి పక్కన సపోటా చెట్లు ఉన్నాయి. ఈ సపోటా చెట్లకు ఆపోజిట్ లో కొంత ఏరియా మొత్తం గ్రేప్ వైన్ ప్లాంటేషన్ ఉంది. గ్రేప్స్ తీగల్లాగా పాకుతాయి కాబట్టి వాటికి సపోర్ట్ అనేవి చాలా అవసరం. అందుకోసం వీళ్ళు ఇలా పోల్స్ అరేంజ్ చేసుకొని అన్ని తీగలు పెట్టుకున్నారు. అప్పుడే ప్రూనింగ్ చేశారు అంట. ప్రూనింగ్ అంటే ఏం లేదు, కొన్ని బ్రాంచెస్ ఏవైతే అవసరం లేదో వాటిని మనం కట్ చేసుకుంటాం. గ్రేప్ ప్లాంటేషన్ లో ప్రూనింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఈ ప్రూనింగ్ ప్రాసెస్ లో మనం ఓల్డ్ బ్రాంచెస్ ని అలా కట్ చేస్తుంటాం. దాని వల్ల ఏంటంటే మనకి ఫ్రూట్ క్వాలిటీ కానీ, సైజ్ కానీ, ఇంకా ప్లాంట్ షేప్ కానీ మంచిగా ఉంటది. అండ్ మీరు ఇక్కడ వీడియోలో గ్రేప్ బంచ్ డెవలప్మెంట్ లో డిఫరెంట్ స్టేజెస్ ని చూడొచ్చు. దీని పక్కన బోడ కాకరకాయ ఉంది. ఆ కాకరకాయ అని కూడా అంటుంటారు. ఇంగ్లీష్ లో దీన్ని స్పైనీ గార్డ్ అంటారు. దీని డ్యూరేషన్ వచ్చేసి 6 to 8 months ఉంటుంది. అండ్ మధ్య మధ్యలో కొన్ని అంజీర్ ప్లాంట్స్ కూడా ఉన్నాయి. లెఫ్ట్ సైడ్ కొన్ని పెద్ద పెద్ద ట్రీస్ వేసుకున్నారు. ఇది వచ్చేసి జామున్, చాలా మంది ఫేవరెట్, నేరేడు పళ్ళు అంటాం కదా అది. ఈ జామున్ ట్రీస్ కి ఆపోజిట్ లో అంటే గ్రేప్ వైన్ కి, బోడ కాకరకాయలకు పక్కన మనకు మొత్తం మ్యారీగోల్డ్ ప్లాంటేషన్ ఉంది. మొత్తం హార్వెస్టింగ్ అయిపోయింది. ఈల్డ్ చాలా బాగా వచ్చిందంట. అండ్ మధ్య మధ్యలో మీకు బ్లాక్ కలర్ పైప్స్ కనిపిస్తున్నాయి కదా, అవి వాటర్ సప్లై కోసం. డ్రిప్ ఇరిగేషన్ సిస్టమ్ అంటారు. అంటే పైప్స్ ఉంటాయి, పైప్స్ కి రెగ్యులర్ ఇంటర్వెల్స్ లో హోల్స్ ఉంటాయి. దాని నుంచి ఒక్కొక్క బొట్టు నీటి చుక్క పడుతూ ఉంటుంది అనమాట. ఈ మెథడ్ ద్వారా ఎక్కువ వాటర్ అనేవి వేస్ట్ అవ్వదు. అండ్ దీని పక్కనే ఒక ప్లాంట్ ఉంది. అదేంటో గెస్ చేయండి. నాకు ఇలా ఉంటుంది అని చెప్పి ఇప్పటి వరకు తెలీదు, నేను ఫస్ట్ టైం చూస్తున్నాను. దీన్ని వైల్డ్ బ్రింజాల్ అంటారు. ఫ్రూట్ సైజ్ ఇంతే ఉంటుంది, పెద్దగా అవ్వవు. మనకు నార్మల్ బ్రింజాల్ లాగా ఉండవు, ఇలా చిన్న చిన్నగానే ఉంటాయి. వీటితో కర్రీస్ కూడా చేస్తారంట. ఇంకో విషయం ఏంటంటే ఈ వైల్డ్ బ్రింజాల్స్ ని ఇంకా చెరీ టొమాటోస్ ని గ్రాఫ్టింగ్ చేస్తున్నారంట. అండ్ సక్సెస్ రేట్ కూడా చాలా ఎక్కువగానే ఉంది. ఇంకా దీని తర్వాత మొత్తం మ్యాంగో ప్లాంటేషన్. ఒక్కొక్క రోలో ఒక్కొక్క వెరైటీ ఉంది. ఇక్కడ మొత్తం 8 types ఆఫ్ వెరైటీస్ ఉన్నాయి. చిన్న రసాలు, పెద్ద రసాలు, రాయల్ స్పెషల్, హిమాయత్, బెనిషాన్, దశరి, అలమంద, దిల్ పెసంద్, ఇన్ని టైప్స్ ఉన్నాయి. ఇన్ని వెరైటీస్ ఉన్నాయి. కానీ నా ఫేవరెట్ బంగినపల్లి లేదేంటి అని అంటారేమో, బెనేషాన్నే బంగినపల్లి అంటారు. తెలంగాణలో ఎక్కువ ఈ వెరైటీనే ప్రిఫర్ చేస్తారు. ఇక్కడున్న వాటిల్లో ఫస్ట్ ఫ్లవరింగ్ వచ్చేది చిన్న రసాలు వెరైటీ. వీడియోలో కనిపిస్తుంది కదా, ఫ్లవరింగ్ వస్తుంది. నవంబర్ ఆ టైం కి ఫ్లవరింగ్ అనేది స్టార్ట్ అవుతుంది. దీని పక్కనే ఉన్నది రాయల్ స్పెషల్ వెరైటీ. ఇవి ఫ్లవరింగ్ అవ్వగానే రాయల్ స్పెషల్ ఫ్లవరింగ్ స్టార్ట్ అవుతుందంట. వీటి సీజన్ లో చెట్లన్నీ మ్యాంగోస్ తో ఫుల్ కలకల్లాడిపోతుంటాయి. మ్యాంగో ప్లాంటేషన్ కి తర్వాత కొన్ని గ్రీన్ హౌసెస్ ఉన్నాయి. ఈ గ్రీన్ హౌసెస్ షేప్స్ బట్టి రకరకాలుగా ఉంటాయి. ఇది వచ్చేసి సా టూత్ గ్రీన్ హౌస్. అండ్ మధ్య మధ్యలో కొన్ని జామ చెట్లు కూడా ఉన్నాయి. ఇక్కడ మీరు చూడొచ్చు, ఈ గ్రీన్ హౌస్ లో ఏం లేవు, జస్ట్ బెడ్స్ ప్రిపేర్ చేసి ఉంచారు. మాకు ఇలా సెకండ్ ఇయర్ లో ప్రాక్టికల్ క్లాసెస్ ఉంటాయన్నమాట. ఇక్కడ ఇలా బెడ్స్ ప్రిపేర్ చేసి ఒక 3-4 మెంబర్స్ కి ఒక బెడ్ లాగా ఇస్తారు. మనమే ప్లాంటేషన్ చేయాలి. మేము వేసినప్పుడు అన్ని లీఫీ వెజిటేబుల్స్ వేసాము, పర్లేదు బానే వచ్చాయి. సో మనం క్లాస్ రూమ్ వెనక నుండి చుట్టూ తిరిగి గార్డెన్ ఎండింగ్ దగ్గరకు వచ్చాము. గేట్ దగ్గర నుంచి ఇది ఒక స్ట్రైట్ పాత్ లాగా ఉంటుంది. ఈ పాత్ కి సైడ్స్ లో మనకి పెద్ద పెద్ద ట్రీస్ ఉన్నాయి. ఇక్కడ కూడా వాళ్ళు మ్యాంగో ప్లాంటేషనే చేశారు. ఇక్కడ ఏం జరిగింది అంటే అంకుల్ ఇక్కడ కనిపిస్తున్న ప్లాంట్ ది ఫ్రూట్ తీసుకొని కొంచెం కట్ చేసి మాకు ఇచ్చి వాసన చూసి చెప్పండి ఇది ఏం ఫ్రూటో అని అన్నారు. నేను మా ఫ్రెండ్ ఆ ఫ్రూట్ వాసన చూసి బీభత్సమైన కాన్ఫిడెన్స్ తో రెచ్చిపోయి ఇది జామకాయ కదా అని అన్నాము. అంకుల్ ఏమో అది జామకాయ కాదు, వైల్డ్ మ్యాంగో అన్నారు. లీవ్స్ కూడా లేవు, లీవ్స్ బట్టి చెప్దామంటే కూడా. హార్వెస్టింగ్ టైం కి మొత్తం రాలిపోతాయంట. ఫ్రూట్ వచ్చేసి ఇలా ఉంది. చూడ్డానికి కొంచెం మ్యాంగో లాగా ఉన్న స్మెల్ అయితే సేమ్ జామకాయ లాగా ఉంది.
కాదు, సైజ్ మాత్రం ఇంతే ఉంటుందంట. ఈ చెట్లకి పక్కన కొంచెం ఏరియా మొత్తం బంతిపూల మొక్కలు ఉన్నాయి. వీటి తర్వాత 2 గ్రీన్ హౌసెస్ ఉన్నాయి. ఈ గ్రీన్ హౌసెస్ కి ముందు అంటే వాక్ వేస్ కి సైడ్స్ లో మనకి సీతాఫలాల చెట్లు ఉన్నాయి. దాంట్లో ఇదొక వెరైటీ అనమాట. సెలెక్షన్ ఎన్ఎంకే గోల్డ్ అంటారు. దీనికి కొంచెం ఇట్లా స్పైన్స్ లాగా ఉంటాయి. జనరల్గా మనకి కర్వ్డ్ ఉంటాయి కదా, అలా కాకుండా దీనికి స్పైన్స్ లాగా ఉంటాయి. సో మనమందరం ఖచ్చితంగా సీతాఫలాలు తినే ఉంటాము, కానీ ఇది లక్ష్మణ్ ఫల్. నేను ఒక్కసారి తిన్నానంతే. సేమ్ సీతాఫలం లాగే ఉంటుంది. బయటికి అలా ముళ్ళుగా ఉంటుంది, కానీ లోపల టెక్స్చర్ అదంతా సీతాఫలం లాగే ఉంటుంది. వైట్ క్రీమీ టెక్స్చర్ ఉంటుంది. కాకపోతే మరీ సీతాఫలం అంత స్వీట్గా ఉండదు, కొంచెం స్వీట్ తక్కువ అనిపించింది నాకు. మీలో ఎంతమంది తిన్నారో ఖచ్చితంగా కమెంట్ చేయండి. వీటి సైజ్ చూడండి ఎంత పెద్దగా ఉన్నాయో, ఇంకా పెద్దగా అవుతాయంట ఇవన్నీ. ప్రెసెంట్ వీటి సీడ్స్ కి చాలా డిమాండ్ ఉందంట. వీటి ప్రైస్ చెప్పగానే మాకు మినీ హార్ట్ అటాక్ వచ్చింది అంకుల్ చెప్తుంటే. ఇవి ఒక్కొక్క పండు రేటు 200 నుంచి స్టార్ట్ అయ్యి 1500 వరకు ఉంటుందంట. వినగానే మా ఫ్రెండ్ ఒక క్వశ్చన్ అడిగిందనమాట, ఇంత రేట్స్ ఉంటే ఎవరన్నా కొంటారా అసలు అని. నాకు అవైలబుల్ గా లేకపోతే ఎక్కడెక్కడి నుంచో వచ్చి మరీ కొంటారు ఇక్కడ అని అన్నారు అంకుల్. ఎందుకు వీటికి అంత డిమాండ్ అంటే, ఈ లక్ష్మణ్ ఫల్ లో న్యాచురల్ గానే మనకి క్యాన్సరస్ సెల్స్ ని తగ్గించే గుణాలు ఉంటాయి. అండ్ ఇది వచ్చేసి లక్ష్మణ్ ఫల్ స్టార్టింగ్ స్టేజ్. వీటి వెనకాల కొన్ని చిన్న చిన్న షేడ్ నెట్స్ ఉన్నాయి. ఈ షేడ్ నెట్స్ డిఫరెంట్ కలర్స్ ఉన్నాయి. ఇక్కడ మీరు చూడొచ్చు, బ్లాక్, వైట్, రెడ్, గ్రీన్ అలా డిఫరెంట్ కలర్స్ ఉన్నాయి. ఇవన్నీ స్టూడెంట్స్ కి ఇస్తారు. స్ట్రెంగ్త్ ని బట్టి గ్రూప్ ఆఫ్ పీపుల్ ని ఒక్కొక్క షేడ్ నెట్ కి అలాట్ చేస్తారు. ఏంటి అంటే మనకి ఒక పర్టికులర్ ఏరియాలో ఏ షేడ్ నెట్ కలర్ కింద మనకి ఎక్కువ ఇన్కమ్ వస్తుంది అని చెప్పి ఈ ఎక్స్పెరిమెంట్స్ అనమాట ఇవన్నీ. ఈ షేడ్ నెట్స్ అన్ని చాలా ఇయర్స్వి, చాలా పాతవి అనమాట, అందుకే చినిగిపోయాయి. మళ్ళీ రీఇన్స్టాల్ చేస్తారు. ఇంకా సైడ్స్ కి మనకి కోకోనట్ ట్రీస్ ఉన్నాయి. దీంట్లో మనకి డిఫరెంట్ వెరైటీస్ ఉన్నాయి. ఒకటి వచ్చేసి చౌకట్ ఆరెంజ్, ఇంకొకటి సీలోన్ ఆరెంజ్ అండ్ గోదావరి గంగా వెరైటీస్ ఉన్నాయి. జనరల్ గా ఆరెంజ్ కలర్ బోండాలు చూస్తాం కదా బయట, అది వచ్చేసి చౌకట్ ఆరెంజ్ వెరైటీ అనమాట. కోకోనట్స్ తో పాటు మనకి కొన్ని ట్రీస్ ఆయిల్ పామ్స్ కూడా ఉన్నాయి. స్టార్టింగ్ లో మీకు చామంతి పూల ప్లేస్ చూపించాను కదా, వాటికి వెనక వైపు మనకి బనానా ప్లాంటేషన్ ఉంది మొత్తం. ఇక్కడ మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వెరైటీస్ అవైలబుల్ గా ఉన్నాయి. అమృతపాణి అని ఒక వెరైటీ ఉంది. అది కాయలు చిన్నగా ఉంటాయి కానీ స్వీట్నెస్ అనేది ఎక్కువగా ఉంటుంది. ఇంకొకటి గ్రాండ్ 9 G9 అని కూడా అంటారు. దానికి ఏంటంటే సైజ్ పెద్దగా ఉంటుంది అండ్ నెంబర్స్ కూడా ఎక్కువగా ఉంటాయి అనమాట. ఇది మనందరికీ తెలిసిందే అరటి పువ్వు. ఇక్కడ కనిపిస్తుంది వచ్చేసి మేల్ ఫ్లవర్స్ అనమాట. మనకి జనరల్ గా ఫ్లవర్ లో పైన వచ్చేసి అన్ని ఫీమేల్ ఫ్లవర్స్ ఉంటాయి, కింద ఎడ్జ్ లో టిప్ దగ్గర మొత్తం మేల్ ఫ్లవర్స్ ఉంటాయి అనమాట. అరటి పువ్వు ఓపెన్ అవ్వగానే ఫస్ట్ మనకు వచ్చేది ఫీమేల్ ఫ్లవర్స్. ఈ ఫీమేల్ ఫ్లవర్స్ అన్ని కాయల్లాగా మారుతాయి. తర్వాత మనకి మేల్ ఫ్లవర్స్ అనేవి ఓపెన్ అవుతాయి. ఇప్పుడైతే మనకి ఫీమేల్ ఫ్లవర్స్ అన్ని అయిపోతాయో మనకి ఒక గ్యాప్ అనేది వస్తుంది. ఫీమేల్ కి మేల్ కి మధ్యలో గ్యాప్ ఉంటుంది. ఇక్కడ మీరు వీడియోలో క్లియర్ గా చూడొచ్చు, ఇవన్నీ ఫీమేల్ ఫ్లవర్స్ అనమాట. ఇవి అయిపోయాక మనకి గ్యాప్ తర్వాత మేల్ ఫ్లవర్స్ వస్తున్నాయి. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, కాయలు డెవలప్ అయ్యాక వాటి టిప్ దగ్గర ఫీమేల్ ఫ్లవర్ పార్ట్స్ అనేవి అలాగే ఉండిపోతున్నాయి. వాటిని తుంపేయాలి. వాటితో పాటు ఈ అరటి పువ్వును కూడా కట్ చేయాలి మొత్తం. అప్పుడే అవి కరెక్ట్ గా పెరుగుతాయి, లేదంటే సరిగా పెరగవు. ఈ బనానా ప్లాంటేషన్ కి ముందు కొన్ని నోనీ ట్రీస్ ఉన్నాయి. వీటి వల్ల మనకి చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి. మనకి ఇది బెస్ట్ ఇమ్యూన్ బూస్టర్ అని చెప్పొచ్చు. అలాగే దీంట్లో యాంటీ క్యాన్సరస్ ఏజెంట్స్ ఉన్నాయి, ఫుల్ ఆఫ్ యాంటీ ఆక్సిడెంట్స్ అండ్ అలాగే న్యూట్రియంట్స్ కూడా ఉన్నాయి. ఇది మనకి కొలెస్ట్రాల్ ని కూడా తగ్గిస్తుంది. బెస్ట్ ఇమ్యూన్ బూస్టర్ అని చెప్పొచ్చు. దీని పక్కనే బనానా ప్లాంటేషన్ కి లెఫ్ట్ బార్డర్ అంతా మనకి మల్బెరీ ప్లాంటేషన్ ఉంది. స్టూడెంట్స్ కి ఈ మల్బెరీకి విడదీయలేని అనుబంధం ఉంటుంది. మాలో ఎవరినన్నా హార్టీ గార్డెన్ అనగానే మీకు ఫస్ట్ గుర్తొచ్చేది ఏంటి అంటే మల్బెరీ అనే చెప్తాము. పిచ్చగా కోసుకొని తినేవాళ్ళం ఫస్ట్ ఇయర్ అంతా. కొన్నిసార్లు లెక్చరర్స్ పర్మిషన్ తీసుకొని తినేవాళ్ళం, కొన్నిసార్లు ఆ పర్మిషన్ కూడా లేకుండా తీసుకొని తినేవాళ్ళం. ఫుల్ అసలు నాస్టాల్జియా అని చెప్పొచ్చు. ఒక క్లిప్ యాడ్ చేస్తున్నాను చూడండి ఎలా తినేవాళ్ళం అని. ఫుల్ ఎంజాయ్ చేసాము ఈ మల్బెరీస్ తినడంలో. అయితే గార్డెన్ కి ఎప్పుడు వచ్చినా మల్బెరీస్ తినడం మాత్రం అస్సలు మర్చిపోము. సో దీని తర్వాత కొన్ని జనరల్ ప్లాంట్స్ ఉన్నాయి. ఇది వచ్చేసి బౌగెన్ విలియా. ఇదంతా కరెక్ట్ షేప్ లో కట్ చేస్తారనమాట. ఈ కట్ చేయడాన్ని టాపియరీ అంటారు. అండ్ దీని పక్కన వచ్చేసి ఇందాక చూపించాను కదా నోనీ ప్లాంట్, చూడండి ఎన్ని ఫ్రూట్స్ ఉన్నాయో. దీని పక్కన 4 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మ్యాంగో వెరైటీస్ ని గ్రాఫ్ట్ చేశారనమాట ఒకటే ప్లాంట్ లో. అండ్ ఇది వచ్చేసి బ్రహ్మ కమలం చెట్టు. ఈ ఇయర్ ఆల్రెడీ ఫ్లవరింగ్ అయిపోయిందంట. దీన్ని నేను చూసినప్పుడు ఫస్ట్ ఇది వుడ్ తో చేశారేమో, కింద ఆర్టిఫిషియల్ గా ప్యాటర్న్ ఉంది కదా అది వుడ్ తో చేసి అలా పెట్టారేమో అనుకున్నాను. కానీ న్యాచురల్ గానే హైబిస్కస్ స్టెమ్స్ తో ఇలా డిజైన్ చేశారు ప్రకాష్ అంకుల్. ఇన్స్టాగ్రామ్ లో ఏదో వీడియో చూసారంట, దాన్ని ఇలా ట్రై చేశారు.
ఎంత బ్యూటిఫుల్ గా వచ్చిందో కదా, కావాల్సిన దగ్గర జాయింట్స్ వేసుకొని ఇలా డిజైన్ చేశారు. అండ్ ఇంకొక ఆర్నమెంటల్ ప్లాంట్, దీన్ని డెవిల్ క్రీపర్ ఆర్ రాక్ క్రీపర్ అంటారు. చెట్టుకి ఎంత బాగా పాక్కుందో చూడండి. కొన్ని బిల్డింగ్స్ కి అయితే మొత్తం దీన్నే వాడతారంట. చాలా బాగుంది చూడడానికి, చెట్టు అంతా పాకుతుందంట. సో ఎలా అనిపించింది ఈ హార్టికల్చర్ గార్డెన్ టూర్ మొత్తం? ఇంకా దీంట్లో 5-6 గ్రీన్ హౌసెస్ ఉన్నాయి, అవన్నీ నేను సపరేట్ గా వీడియో చేస్తాను. ఇంకా మీకు ఏదైనా పాయింట్ దగ్గర కొత్తగా డిఫరెంట్ గా అనిపిస్తే ఖచ్చితంగా కమెంట్ చేయండి. వీడియో నచ్చిందనే అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి వీడియోస్ ఇంకా కావాలి అంటే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ఆన్ లో పెట్టుకోండి. బాయ్ బాయ్. ఇంకో విషయం చెప్పడం మర్చిపోయాను, మీలో ఎవరికన్నా ఇంట్రెస్ట్ ఉంటే ఇక్కడ రాజేంద్ర నగర్ కి దగ్గరలో ఉంటే మీరు ఖచ్చితంగా ఈ ప్లేస్ ని విజిట్ చేయండి. ఇక్కడ కొన్ని ప్లాన్స్ సేల్ కోసం ఉన్నాయి, ఎవరికన్నా కావాలి అంటే తీసుకోవచ్చు.